ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. లోతుగా 3 సార్లు గాలి పీల్చుకోండి. అహమస్మి. అటెన్షన్ ఈజ్ టైమ్లెస్. నిటారుగా కూర్చున్నాం. ఇట్లా కూర్చున్నప్పుడు ఈ స్పైనల్ కాలం ఇన్వర్టెడ్ జే లా ఉన్నది. ఇలా ముందుకి వాలిపోయి కూర్చుంటే ఎస్ షేప్లో ఉంటుంది. నార్మల్గా ఎలా కూర్చుంటారు? ఎస్ షేప్లో ముందుకు వాలిపోయి కూర్చుంటారు. ఈ పొజిషన్లో లంగ్స్ పూర్తిగా ఎక్స్పాండ్ కావు. ఎప్పుడైతే స్పైన్ నిటారుగా పెట్టారో అప్పుడు థొరాసిక్ వాల్యూమ్ పెరుగుతుంది, లంగ్ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. డయాఫ్రమ్ కూడా కిందకు ఉంటుంది. నౌ సిట్ అగైన్ అప్రైట్. Lungs expand both down as well as out. So better oxygenation. Here we are experiencing. ఎక్స్పీరియన్సింగ్ అంటే తెలుసుకోవడము, లెర్నింగ్ అనిపిస్తుంది. కానీ లెర్నింగ్ ఇట్ ఈస్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మెడిసిన్. In this learning about myself, I go beyond the knowing. అంటే ఏదో ఒక జ్ఞానము, సవిశేష జ్ఞానాన్ని కలిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఫిజిక్సో మ్యాథ్సో బాటనీయో, దాని జ్ఞానము పరిమితమై ఉంటుంది చదివిన దానికి, తెలిసిన దానికి. ఆ జ్ఞానానికి ఏ చైతన్యం అయితే అవసరం ఉన్నదో దాంట్లో ఈరోజు ఫిజిక్స్ నేర్చుకుంటారు, రేపు కెమిస్ట్రీ నేర్చుకుంటారు, ఎల్లుండి మ్యూజిక్ నేర్చుకుంటారు, ఇంకొక రోజు స్విమ్మింగ్ నేర్చుకుంటారు. వీటన్నిటికీ అతీతమైనటువంటి, విలక్షణమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, ఆల్ నోయర్ అన్నంగా జ్ఞప్తి స్వరూపము, అదే జ్ఞానం. ఆ జ్ఞానం అన్నిట్లోనూ ప్రకాశింపజేయబడుతుంది. అన్నిటికీ, అన్ని ప్రకాశాలకు వెనుకనుంటుంది. అందుకే సర్వజ్ఞ అన్నారు. సర్వజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, మెడిసిన్, ఆస్ట్రానమీ తెలిసినవాడని కాదు. అలా ఎవరికి తెలియదు, తెలుసుకోలేరు కూడా. సవిశేష జ్ఞానంగా ఎవరి జ్ఞానమైనా పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమితమైన జ్ఞానాలు కొన్ని సంపాదించవచ్చు ఈ జీవితంలో, కానీ అన్ని జ్ఞానాలు ఎవరు సంపాదించలేరు. దాని గురించి మాట్లాడటంలా. ఏ అంటే జ్ఞప్తి, ఏదైతే ఎరుక, తెలివి, తెలివిడి, ద కాన్షియస్నెస్, ద లైట్ ఆఫ్ ద లైట్ ఏదుందో, ఈ లైట్స్, ఈ 5 లైట్స్కి, దృష్టి మొదలైన 5 లైట్స్కి లైట్ ఏదో, ఆ లైట్, ద లైట్ ఆఫ్ ద లైట్, దానికి లిమిటేషన్ లేదు. దట్ జ్ఞా ఈ సర్వ, విశ్వాన్న సర్వాన్న ఒకటి, అంతటా వెలిగేటటువంటి లైటు అంటే సర్వజ్ఞ.
అంతటా వెలగడం అంటే ఏంటంటే ఈ రూము ఆ రూమ్లో వెలిగే లైట్లు అది కాదు కదా. ఏ జ్ఞానము తెలుసుకోవాలన్నా ఏ సవిశేష జ్ఞానం, ఆ సవిశేష జ్ఞానముల వెనుకనున్న నిర్విశేష ఆధారభూత చైతన్యం, అదే జ్ఞ సర్వ. అట్టం చెడు రాస్తే సర్వజ్ఞ, అదే అర్థం. భగవంతుడు సర్వజ్ఞుడు అండి. నా గురించి నా మైండ్ ఆయనకు తెలుసండి, పక్కన ఆయన మైండ్ కూడా తెలుసండి, ట్రంప్ గారి మైండ్ కూడా ఆయనకు తెలుసండి. అలా కాదు అర్థం. ఇట్ ఈస్ నాట్ నోయింగ్ టు belittle knowledge or knowing. Knowing for countless things of life. Now, this knowing or Nirvishesha Jnanam is the knower of all the knowledge. సవిశేష జ్ఞానం వల్లన్నీ వస్తువు అవుతాయి, ఆబ్జెక్ట్ అవుతాయి. మెడిసిన్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యూజిక్, స్విమ్మింగ్, డాన్సింగ్, డ్రైవింగ్, ఇవన్నీ సవిశేష జ్ఞానములైతే ఈ సవిశేష జ్ఞానములకు జ్ఞానము. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మను, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ, చక్షుష్య చక్షు. ఇది తెలుసుకున్నవాడు అతిముచ్య ధీర ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి. సో హీ ఈస్ ద నోయర్ ఆఫ్ ది knower of everything. That means he himself is that big knower, or the principal primeval knower, or the subject. సవిశేష జ్ఞానాన్ని తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. ప్రమాతగా రకరకాల జ్ఞానాలు నాకు తెలుస్తాయి. ఈ ప్రమాతలన్నిటికీ వెనుకనున్నటువంటి నిర్విశేష చైతన్య సాక్షి అహమస్మి. అహమస్మి. Now, you know the distinction between knowledge and the universal knower. There is a pain. Let us say you have some pain in the back. You sit up, upright. Part of the pain is nullified because most of the back pains are posture related. So when you assume an erect posture, the pain eases a bit. But now you know, who knows the pain? ఎలా తెలిసింది పెయిన్ అని? నడు నొప్పిగా ఉంది ఎలా తెలిసింది? మనసులో తెలుసు. ఇందాకలో ఎక్కువగా ఉన్నది, ఇప్పుడు నిటారుగా కూర్చున్నప్పుడు తగ్గింది. ఇది ఎవరికి తెలిసింది? ఎక్కువగా ఉన్నదన్నప్పుడు, తగ్గిందన్నప్పుడు, లేదన్నప్పుడు, మూడిటిని కూడా ఏదైతే వ్యక్తపరుస్తుందో, తెలిసేటట్టు చేస్తుందో, భావాన్ని అభావాన్ని కూడా అదే ఎరుక. అహమస్మి. అహమస్మి. Samadhana. There's one word called Samadhana. If you shorten it, Samadhi. This is not the Nirvikalpa Samadhi of Ashtanga Yoga. This Samadhana is the Samadhi. Shama, Dama, Uparati, Titiksha, Shraddha. ఈ 5 కలిగిన తరువాత సమాధానం. ఐఎమ్ అటెంటివ్ టు ద ఎన్విరాన్స్. చుట్టూ ఉన్న ప్రపంచం తెలుస్తుంది. When you are attentive, mine and me are absent. When you are inattentive and use the mind,
మైండ్ అండ్ మీ ఆర్ ప్రెసెంట్. విశేష జ్ఞానంగా చూస్తూ ఉంటే నేను చూస్తున్నాను, నేను చూడబడేది అనేటటువంటి త్రిపుటి ఉంటుంది. ఎప్పుడైతే విశేష జ్ఞానాన్ని దాటి నిర్విశేష జ్ఞానంగా మిగులుతాము, అంటే అమనీభావం పొందుతాము, అప్పుడు చూస్తూ ఉంటాము. కానీ నేను చూస్తున్నాను, నాది నేను అనే డిటాచ్మెంట్ వస్తుంది. దానినే అమనస్త్వం. అమనస్త్వం తదాయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. There is nothing to hold because you have moved from the things that are being held. You moved away and moved deeper. There is nothing to hold, so it is no more a holder. Grahya bhave tadagraham. This is called egoless attention. అంటే నేను నాది అనే భావం, అహంకారమును దాటినటువంటి చైతన్యం ఆర్ ఎరుక. When you want to possess something, or you want to dominate, or you want to become better than something, some other person, then your pramata comes into picture. And he says, this is better, that is better, this is yours, this is not yours. All sorts of divisions he creates. There also there is a knower. That knower is a limited knower. We are not talking about that knower. The universal knower, who is the knower of the pramata also. నాకు అరబిక్ తెలియదు, చైనీస్ తెలియదు, ఏదో తెలుగు 4 ముక్కలు తెలుసును. ఈ రెండిటి ఎవరు చెప్తున్నారు? There is a universal consciousness behind. That is the real knower. అహమస్మి చైతన్యోహం, కేవల చైతన్యోహం, నాట్ సర్వశేష జ్ఞానోహం, నిర్విశేష చైతన్యం. This way, lot of swecha, vimukti, moksham. Why? Effortlessly, you detached yourself from the world. World is there in the small knower, the pramata. You moved beyond the pramata. So effortlessly, you detached yourself from the knowership or doership or enjoyership, which are functions of the mind. This attention, this Sakshi Bhava, this universal consciousness, understanding that you belong to that and not to the pramata, is freedom. Adye mukti. Freedom is devotion. Freedom is other name for love. Love anna, devotion anna, freedom anna, mukti anna, Sakshi Chaitanyam anna, in the larger sense ఒకటే. Suppose you love one of your family members. That is again a conditioned love. The family member changes his behavior, you stop loving him. That's conditioned. Whereas the unconditional love does not have any boundaries. Premoham, Premaswarupoham, Kevaloham, Sivoham, Sivoham, Attentionoham. Attention is not individual attention on a particular thing, universal attention. Such attention, such perception is ahamasmi, 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 ahamasmi. Nirvishesha chaitanyoham, the light of the lightoham, the universal lightoham, ahamasmi.
అహమస్మి సాక్ష్యో అహం. ఇంకా 30 సెకండ్లు విశ్రాంతిగా, ఏ ఆలోచన లేకుండా ఆ బ్లాంక్నెస్ని కూడా విట్నెస్ చేస్తూ ఉండండి. శూన్యం కాదు, ఇది అభావాన్ని చూస్తున్నటువంటి సాక్షి. అహమస్మి అహమస్మి. కుండిన్యోపనిషత్తు మహావాక్యం. గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వా అన్యథా అపి వా యథేచ్ఛయా వసేత్ విద్వాన్ ఆత్మా రామః సదా మునిః. ఆత్మా రామః సదా మునిః. ఆత్మ ఎందే రమిస్తాడు. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః. ఆత్మారామః సదా ముని. ఎప్పుడు? యచ్చన్ నడుస్తున్నా, తిష్టన్ కూర్చుని ఉన్నా, ఉపవిశన్ పడుకుని ఉన్నా, శయానం పడుకుని ఉన్నా, ఉపవిశన్ అంటే రిలాక్స్ అవుతున్నా, వా అన్యథా వాపి వాట్ ఎవర్ హీ ఈస్ డూయింగ్, యూ కెన్ పుట్ ఎనీ వెర్బ్ దేర్. యథేచ్ఛయా వశేత్ విద్వాన్ ఆత్మా రామః సదా మునిః. జ్ఞాన సాధనలో అద్వైత శిఖరాన్ని చేరుకున్నటువంటి జీవన్ముక్తిని యొక్క స్థితప్రజ్ఞని యొక్క అంతరంగ స్థితిని కుండికోపనిషత్తు ఈ వాక్యం చెప్తుంది. ఇది సన్యాస ఉపనిషత్తు అని ఇంకో ఉపనిషత్తు ఉంది, దాంట్లో కూడా ఉంది ఈ మంత్రం. అత్యంత రమణీయంగా సహజ స్థితిని వర్ణిస్తోంది. దర్పణం పడుతోంది. గచ్చన్ నడుస్తున్నప్పుడు, తిష్టన్ నిలబడి ఉన్నప్పుడు, ఉపవిశన్ కూర్చుని ఉన్నప్పుడు, శయానోవా పడుకున్నప్పుడు, అన్యథా వాపి మరి ఏ పనిలో స్థితిలో ఉన్నప్పటికీ, విద్వాన్ బ్రహ్మజ్ఞాని సదా ముని ఎల్లప్పుడూ. ఆ మౌనం అంటే ఆత్మయందు ఉండడమే మౌనం. అనాత్మయందు ఉండడము చాటర్ బాక్స్. ఆత్మయందుండి ఆత్మారాముడుగా ఉండడమే ముని మౌనం. ఆత్మారామ ఆత్మయందే ఆనందించినవాడై యథేచ్ఛయా వశేత్ తన ఇష్టానుసారంగా, అంటే ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ఫ్రీడంతో జీవిస్తాడు. భగవద్గీత ఏం చెప్పింది? 8వ అధ్యాయం 9వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నయేవ కించిత్ కరోమీతి నేను ఏదీ చేయుటనే లేదు అని మన్యేత తత్వవిత్. తత్వవిత్ ఆ విధంగానే తెలుసుకుంటాడు. ఏమిటంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. జిఘ్రన్ అంటే వాసన చూడడం, అశ్నన్ అంటే భోజనం చేయడం, గచ్చన్ స్వపన్ శ్వసన్, ప్రలపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఇవన్నీ క్రియలు చేస్తున్నా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతా ఇతి ధారయన్. ఇంద్రియములు ఇంద్రియ విషయాల్లో పనిచేస్తున్నాయి. నేను ఇంద్రియములు కాదు, ఇంద్రియ విషయాలు కాదు, ఆ విషయ జ్ఞానాన్ని ఆస్వాదించే మనసు కాదు.
నేను వీటికి సాక్షిని అంటూ ఉంటాడు. ఈ రెండు అంటే ఇక్కడ చెప్పినటువంటి గచ్చన్ ఉపవిశన్ శయనో వాన్యథాపి యథేచ్ఛయావశేత్ విద్వాన్ ఆత్మా రామః సదా ముని. ఈ ఉపనిషత్తు, ఆ గీతా వాక్యము రెండు కలిపి అవగాహన చేసుకుంటే 3 సీక్రెట్స్ తెలుస్తాయి. ఏమిటవి? ఆత్మారాముడు అకర్త. ఇప్పుడే చూసాం. కర్త అనేసరికల్లా ప్రమాత అంటే సవిశేష జ్ఞానం. దానికి వెనుకనున్న నిర్విశేష జ్ఞానం చేయదు, చేయించదు. సూర్యుడు ఏ పని చేయడు, ఆయన దేనిని ప్రకాశింప చేయించడు. ఆయనకు ప్రకాశం అలా ఉంటూనే ఉంటుంది. అన్నీ ఇవి జరుగుతూనే ఉంటాయి. ముని అంటే సాధారణంగా హిమాలయాల కేవ్స్లోనో గ్యాంజెస్ బీచ్ల్లోనో కూర్చుని కదలకుండా కళ్ళు మూసుకుని జడలతో ఉండేవాడు. అదే కదా ముని కాన్సెప్ట్ మైండ్లో మనకు. పక్కకి తోసేయాలి, అది కాదు. ఆ భ్రమను బద్దలు కొడుతున్నాయి ఈ శ్లోకాలు. జ్ఞాని తిరుగుతూ ఉంటాడు, గచ్చన్ కూర్చుంటాడు, ఉపవిశన్ పశ్యన్ చూస్తూ ఉంటాడు, స్పృశన్ వస్తువులను తాకుతూ ఉంటాడు. అంటే 5 ఇంద్రియములతో ఇంద్రియ విషయాలను గ్రహిస్తూ ఉన్నప్పటికీ లోపల ఆత్మారామ, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితధీర్మునిరుచ్యతే. 2వ అధ్యాయం. ఆత్మారామ బయట జరిగే కర్మలకు, లోపల జరిగేటటువంటి ఆనందానుభూతులు ఏమిటైతే మనసులో కలుగుతున్నాయో వాటికి కూడా సినిమా తెర మీద మంటలు వస్తే సినిమా తెర ఎలా కాలదో, సినిమా తెర మీద వరదలు చూపిస్తే ఏ విధంగా సినిమా తెర తడిసిపోదో, ఏమాత్రము మునిగా ఉండి నిశ్చలంగా ఉంటాడు. ఫస్ట్ మీనింగ్ ఈజ్ ఆత్మారాముడు అకర్త. 2వ రహస్యం ఏమిటి? యథేచ్ఛయ వశేత్ సదా. యథేచ్ఛయ అంటే ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, తప్పుగా ప్రవర్తిస్తాడు, అది కాదు అర్థం. యథేచ్ఛయ అంటే స్వేచ్ఛగా బంధరహితంగా ఉంటాడు. అతనిని మతపరమైన, లౌకికపరమైన, గృహపరమైన విషయాలు ఏవి బంధించవు. ఇలాగే ఉండాలి, ఇలాగే కూర్చోవాలి, ఇలాగే కుడి పక్క నుంచి ఎడం పక్కకు నడవాలి, దీపాన్ని ఎన్ని మార్లు ఇలాగే తిప్పాలి. ఈ రిస్ట్రిక్షన్స్ ఏవి అక్కర్లా. అంటే ఏమిటి? హృదయ గ్రంథి ఛేదించబడింది, మనసు అనేది అమనీభావం పొందింది. అహంకారమే లేనప్పుడు ఇక బంధం ఎక్కడిది? నేను ఫలానా ఆంజనేయుడిని అనుకున్నప్పుడు ఆయనకు బ్రహ్మాస్త్రంతో కట్టారు. నేను ఆత్మభావంలో ఉన్నాను, నేను ఆంజనేయుడిని కాదు, రాముని దాసుని, పరబ్రహ్మ దాసోహం అని అనుకున్నప్పుడు బంధం ఏమిటి ఆయనకి? బ్రహ్మ లేదు, అస్త్రము లేదు, ఆయన కట్టడము లేదు. నిరంతర ఆత్మస్థితి. వరాహోపనిషత్తులో చెప్పారు, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు బ్రహ్మభావంలో ఉండాలి. పరిచింతయన్, అదే సదాముని. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా అన్యథావాపి అతడు సదా ఆత్మతిష్టలోనే ఉన్నాడు. 3 పాయింట్స్. 1 ఆత్మారాముడు అకర్త. 2వది యథేచ్ఛయావశేత్, హీఈస్ లిబరేటెడ్ ఇన్ ఎవ్రీ సెన్స్, అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ. 3వది నిరంతర ఆత్మదృష్టి, ది అన్బ్రోకెన్ స్టేట్. ఇదే ఇక్కడ చెప్పబడింది. గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వా అన్యథాపి. గచ్చన్ నడుస్తున్నా, తిష్టన్ నిలబడి ఉన్నా, ఉపవిశన్ కూర్చుని ఉన్నా, శయానో నిద్రిస్తున్నా, అన్యథావాపి ఇక ఇతర క్రియలలో ఆయన ప్రవర్తిస్తున్నట్టు కనపడినా యథేచ్ఛయా వశేత్ విద్వాన్, స్వేచ్ఛగా ఉంటాడు. ఆత్మారామ సదా ముని, ఆత్మారాముడై ఉంటాడు.
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమి ఇది యుక్త మన్యేత తత్వవిత్. తత్వవిత్ అన్నా ఆత్మారాముడన్నా విద్వాన్ అన్నా ఇక్కడ ఒకటే అర్థం. ఆయన ఏ క్రియలు చేస్తున్నాను వేదవ్యాస తాతయ్య గారు 10 క్రియలు వ్రాశారు. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గ్రహణన్, ఉన్మిషన్, నిమిషన్ అవి. ఈ క్రియలన్నీ 10 ఇంద్రియాలకు అంతఃకరణాలకు చెందినటువంటి కొన్ని క్రియలు పేర్కొన్నారు. ఆ క్రియలు ఏవి జరుగుతున్నా కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. బాహ్య విషయమైనటువంటి క్రియలుంటాయా? లేవు. పోనీ మనస్సుతో జరిగేటటువంటి పనులుంటాయా? అవి లేవు. అదే ఈనాటి మాండూక్యం వచ్చింది. ఎవరైతే ఆత్మారాముడై బ్రహ్మభావాన్ని పొందాడో, అమనీభావాన్ని పొందాడో, బ్రహ్మభూతుడయ్యాడో, ఆయనకు బాహ్యమైన క్రియలు లేవు, ఆంతరమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటి క్రియలు కూడా లేవు, ఉండవు. ఎందుకు? ఇవన్నీ ఇంద్రియాలవి, మనస్సు సంబంధించినవి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది. అయితే ఆ పనులు జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయి. కానీ దానిలో కర్తృత్వ భావము, భోక్తృత్వ భావము లేవు. ఆత్మ అకర్త, నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మ ఈజ్ ఎవర్ లిబరేటెడ్. యథేచ్ఛయా వసేత్. అంటే ఎవర్ లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఎంటాంగిల్మెంట్స్. నిరంతర ఆత్మదృష్టి, ఆత్మస్థితి. వరాహోపనిషత్తులో చెప్పినట్లు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇదే సాధన. సదా ముని. గీతాశ్లోకం జ్ఞాని యొక్క అకర్తృత్వ భావనను వివరిస్తే కుండికోపనిషత్తు ఆ భావన వలన అతనికి లభించే యథేచ్ఛయ వశేత్ అంటే పరమ స్వేచ్ఛను, ఆత్మారామ అంటే అఖండానందాన్ని వర్ణిస్తున్నాయి. రెండు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు, 2 sides of the same coin. అకర్తృత్వ భావము, అభోక్తృత్వ భావమే స్వేచ్ఛ. అదే నిరంతర ఆనందం. ఓ పక్క చూస్తే బొమ్మ, ఇంకో పక్క చూస్తే బొరుసు. అకర్తృత్వ భోక్తృత్వ భావన నుంచి విడిపడగలిగితే అదే స్వేచ్ఛ, అదే ఆనందం. కర్మల మధ్యలోనే ఉంటూనే కర్మలకు అతీతంగా ఉంటాడు. ఇటువంటి కళ, దిస్ ఇస్ అన్ ఆర్ట్ కదా, ఈ శ్లోకాలు మనకు బోధిస్తున్నాయి. శ్లోకంతో ప్రతిధ్వనించుకోవడం ఈ శ్లోకం యొక్క భావన పరిపూర్ణంగా ఆవిష్కృతమైంది. గచ్చన్ తిష్టన్ ఉపవిశన్ శయానో వాపి అన్యథాపి యథేచ్ఛయా వశేత్ విద్వాన్ ఆత్మారామః సదా ముని. ఏ విధముగా అయితే ఎన్ని పనులు చేసుకుంటున్నా ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి బిడ్డ మీద తల్లి యొక్క అటెన్షన్ ఉంటుందో, పాట పాడుతున్నటువంటి బాలమురళి గారు ఏ స్థాయిలో ఏ స్వరాన్ని ఎంత విశేషంగా ఉచ్చారించి పాడుతున్నా ఆ శృతి మీద, తంబురా శృతి మీద లీనమై ఉంటుందో, జ్ఞాని కూడా ఇంద్రియాలు, మనసు వాటి వాటి పనులను చేస్తున్నా ఆత్మాధ్యానం మీద ఆత్మారాముడై ఉంటాడు. అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, అహమస్మి, సోహం, సోహం. స్వస్తి.